नमस्ते शारदा देवी कश्मीरापुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे या श्रद्धा धारणा मेधा वाग्देवी विधिवल्लभ आ सरस्वती देवी नमस्करिस्तू వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ గౌరవనీయులు పెద్దలు దత్తాత్రేయ గారు, గవర్నర్ గారు, గౌరవనీయులు మంత్రి గారు కిషన్ రెడ్డి గారు, అంతకంటే ముందే పూజ్యులు కోవెల ప్రసన్నాచారి గారు, ఈరోజు వారి దర్శన భాగ్యం కలిగింది. రతన్ శారదా గారు, కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, మాననీయ ప్రాంత సంగీతాల దక్షిణామూర్తి గారు, ఈ సభలో ముందు గుర్తున్న పెద్దలు అనేక మంది, సాక్షాత్ ముదిగొండ శివప్రసాద్ లాంటి పెద్దలు, కవులు, రచయితలు, మేధావులు, సోదరి సతీమణులందరికీ నా వినయపూర్వక నమస్కారాలు. ఇప్పటికే మనం 20 నిమిషాలు వెనకాల ఉన్నాం మన సభలో. చూద్దాం ఇంకెంత వెనకాల వెళ్తాము. సాహిత్యము, గోల్కొండ సాహిత్య మహోత్సవం స్వరాజ్య భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర మహోత్సవం జరుపుకుంటున్నాం. స్వరాజ్యము మనకు వచ్చింది, కానీ స్వతంత్రము రాలేదు. ఇది ముందు మనందరము గమనించాలి. స్వతంత్రం అనేది ఒక జాతికి, ఒక సమాజానికి తనదైన సంస్కృతి ఆధారంగా, తనదైన జాతీయ జీవన పరంపర ఆధారంగా, తన జీవన లక్ష్యం ఆధారంగా జీవితాన్ని గడుపుతూ తన సమాజానికి, మానవానికి, సృష్టికి సేవ చేసేటువంటి అర్హతనిస్తుంది, పాత్రతనిస్తుంది, అవకాశాన్ని ఇస్తుంది. 75 సంవత్సరాలలో మన దేశం ఎంతో ప్రగతిని సాధించింది, కానీ స్వతంత్రం ఇంకా రాలేదు. అందులో మంత్రివర్యులు సెలవిచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము వారు చేయవలసిన పని వారు చేస్తూనే ఉన్నారు, చేస్తారు కూడా. కానీ సమాజానికంటూ బాధ్యత ఉంది. ప్రధానంగా స్వతంత్ర దేశంలో భారతీయ పరంపరలో రాజకీయ శక్తి మీద ఆధారపడడం అనేది, వెంపర్లాడడం అనేది మన పరంపర కాదు. రాజ్యశక్తి ఒక ప్రధానమైన అంశం మాత్రమే, కానీ సర్వస్వం కాదు. గురుదేవుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్వదేశీ సమాజం అనే పుస్తకంలో ఎంతో వ్యథ చెందారు. ప్రభుత్వం మీద ఆధారపడడం వల్ల, పూర్తిగా ప్రభుత్వమే అన్ని చేయాలనేటువంటి ఆలోచన రావడం వల్ల సమాజం నష్టపోతుంది. మనం నష్టపోతున్నాము. మన బాధ్యతను గుర్తించము. ఈ సాహితీ మహోత్సవము మన బాధ్యతను గుర్తు చేయడంలో సఫలము కాగలదని నేను ఆశిస్తున్నాను. నేను కేవలం మీకు ఉపదేశం చెప్పడం లేదు, నాతో సహా మనందరికీ ఒక బాధ్యత ఉంది. యావత్తు సమాజం యొక్క దృక్పథంలో మార్పు రావాలి. అది స్వతంత్రము. ఒక చిన్న ప్రయత్నం జరుగుతోంది. నూతన విద్యా విధానము ద్వారా అమలు చేయడానికి పెద్ద కృషి జరుగుతోంది. ఇందులో చాలామంది మందిలో భాగస్వాములు ఉన్నారు. విద్యా విధానంతో పాటుగా అన్ని జీవన రంగాలలో మార్పు రావాలి. దానికి
సమాజంలో మార్పు తేవడానికి ఆధారభూతమైంది సాహిత్యము. సాహిత్యము బుద్ధికి పదును పెడుతుంది, వివేకాన్ని కలుగజేస్తుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఎక్కడ సమయం ఖర్చు చేయాలి, ఎక్కడ సమయం ఖర్చు చేయకూడదు, ఎవరిని వినాలి, ఎవరిని వినకూడదు అనే వివేకాన్ని కలుగజేసేది. జీవితం ఎట్లా జీవించాలని మాత్రమే కాకుండా జీవితం ఎందుకు జీవించాలి అనే దృక్పథాన్ని ఇచ్చేది సాహిత్యం. అయితే దాంతోపాటుగా బుద్ధికి, మనస్సుకి దిశనివ్వడంతో పాటుగా హృదయాన్ని మేలుకొల్పుతుంది. ఒకసారి హృదయం మేల్కొన్నట్టయితే వ్యక్తి యొక్క స్వభావం మారుతుంది. దాన్ని సౌశీల్యం అంటాం మనం. అలాంటి సాహిత్యము ఈ భారతావనిలో, ఈ పుణ్యభూమిలో, ఈ కర్మభూమిలో వేదకాలం నుండి, ఆది కావ్యం రామాయణం నుండి ఆవిర్భవించి మహాభారతము, వేదము, ఉపనిషత్తులు, పురాణాలు ఒక పరంపరగా కొనసాగుతూ వచ్చింది సంస్కృత వాంగ్మయంలో, భాషలో. అది ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని కూడా ప్రభావితం చేయబోతుంది. అమెరికా వెళుతుంటారు సంఘం పని మీద. అక్కడ సంస్కృతం నేర్చుకున్న వాళ్ళలో చాలామంది అమెరికా స్థానికులు ఉన్నారు, స్పానిష్ దేశంలో ఉన్నారు. ప్రపంచమంతటా ఇవాళ మెలుగుగా నేర్చుకుంటున్నారు. అందుకని మనిషిలో మానవత్వాన్ని తీర్చిదిద్దేది సాహిత్యము. వేద సాహిత్యంతో పాటుగా బౌద్ధ సాహిత్యము పాలి భాషలో, ఆ తర్వాత భారతదేశం అన్ని భాషల్లో కూడా ఇటువంటి సాహిత్యం వికసించింది. కాళిదాస్ మహాకవి, భవభూతి, భర్తృహరి, జయదేవ, ధర్మపాద, జాతక కథలు, మన వేమన గారు, ఇంతకుముందు నన్నయ్య గారు, రామదాస్, తుకారాం, తిరువల్వార్, ఇలా సుమారుగా 3000 సంవత్సరాలుగా సాంస్కృతిక సాహిత్య జీవనంలో ఎంతో విలువైనటువంటి వికాసాన్ని కలిగజేసిందని యోగి అరవింద్ చెప్పారు. సత్యసంధత, మానవీయ జీవన విలువలు ఇవి కావ్య రసంలో ప్రతిబింబిస్తాయని చెప్తున్నారు. ఏకో రసః కరుణయం అని చెప్తూ అందులో ఆ రసాల్లో కరుణ రసము చెప్పారు. కరుణ ఒకటే రసం అన్నారు పెద్దలు. మన భారతీయ సాహిత్యంలో ఆధ్యాత్మికత, ఆది భౌతిక రెండు సమగ్రంగా సంతులనంతో ఉన్నాయి, సమపాలనలో ఉన్నాయి. అందుకని విద్య, వైద్యము, పరిపాలన, ఖగోళ శాస్త్రము, గణితము, కృషి, ఖనిజము, రసాయన శాస్త్రము, ఇలా అన్నింటిలో కూడా మన సాహిత్యంలో ఉంది. దురదృష్టం వల్ల పారిశ్రామిక విప్లవం జరిగిన తర్వాత సుమారుగా గడిచిన 300-400 సంవత్సరాల కాలఖండంలో ఏ ప్రపంచంలో మార్పులు వచ్చాయో అదే సర్వస్వం అనుకునేటువంటి మేధావులు మన దేశంలో ఉండడం వల్ల, మనలో కూడా చాలామంది ఉండడం వల్ల మనం ఆ 400 సంవత్సరాల చుట్టే తిరుగుతున్నాము. అందులోంచి బయటికి రావాలి. అందుకనే మన సాహిత్యపరులు మన తెలుగు రాష్ట్రాలలో కూడా బంగల్ నరసింహారెడ్డి గారి కీర్తి శిష్యులు కోవెల ప్రసన్నాచార్య గారు కూర్చొనున్నారు. వారందరితో ఉండేవారు. వారు అన్నారు, గతం నాస్తి కాదు నేస్తం, అది అనుభవాల ఆస్తి. గతాన్ని స్వగతంగా చేసుకో, భావికి స్వాగతం పలకాలి. అవమానాన్ని అనవరతం అలాగే గలాన ధరించరాదు. అవసరం వస్తుంది, అప్పుడు గరళంగా విరజిమ్మాలి. ఇది మనందరినీ ఉద్దేశించింది, కేవలం ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు మాత్రమే కాదు. అవమానాన్ని అనవరతం అలాగే గలాన ధరించరాదు. అవసరం వస్తుంది,
అప్పుడు గరళంగా విరజిమ్మాలి. నిన్న నువ్వు తిన్న అన్నం నేడు రక్తంగా శక్తిగా మారాలి. వక్రించి వ్రణంగా మారిందా అవశ్యం దాన్ని తొలగించాలి. ఇది తెలుగు సాహిత్యంలో నరసింహారెడ్డి గారు మన వరంగల్ నుండి మనకిచ్చిన సందేశము. ఆచరించే బాధ్యత మనది. నేడు నువ్వు పాడే పాట రేపుకు వినిపించాలి. నేడు నువ్వు వేసే బాట రేపుకు నడిపించాలి. జార విడుచుకున్న ఉదయం మన బాల్యం తిరిగి రాదు, నిజమే. కానీ అది మన హృదయాలలో మెదులుతూనే ఉంటుంది అంటూ ఇంకా ముందుకెళ్ళి నరసింహారెడ్డి గారు మనకు చెప్పారు. అంతేకాదు, రేపు మన పాపల రూపంలో మళ్ళీ ఉదయిస్తుంది. నిన్నటి ఉదయం మళ్ళీ వచ్చినట్లే నేటి దేశం మళ్ళీ అఖండమవుతుంది. కాలాన్ని కత్తిరించి చూడకు, దేశాన్ని విభజించి భజించకు. సాహిత్యం సమాజాన్ని విభజించకూడదు, సమాజాన్ని కలిపి ఉంచాలి. ఆనాటి మన ఆంధ్రప్రదేశ్లో అంటే మొత్తం తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ కూర్చొని ఉన్నారు. సుప్రసన్నాచారి గారు, ముదుగొండ శివప్రసాద్ గారు వెళ్ళిపోయారు. సంపత్ కుమారాచారి గారు, బండారు సదాశివరావు గారు, ఉగేటి అచ్యుతరామశాస్త్రి గారు, ముల్లపూడి సున్నాయమూర్తి గారు, బసవరాజు గారు, ఇలా అనేక మంది. సుమారుగా మన భారతీయ పరంపర, మన సనాతన ధర్మము, మన జాతీయ జీవన విలువలు, మన సంస్కృతి సభ్యతలు వాటి పట్ల అవమానకరంగా, అత్యంత నీచాతి నీచంగా వ్యవహరిస్తూ స్వైర విహారం చేస్తున్న రోజులలో ఆనాడు మన ఈ కవులు రచయితలందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉంటారు. ఎంవీఆర్ శాస్త్రి గారు కూడా ఇప్పటికి వారు ఉన్నారు. అత్యంత దక్షతతో, దీక్షతో, విశ్వాసంతో, అత్యంత పురుషార్థంతో మన తెలుగు సాహిత్యంలో మనదైన శైలిలో శాశ్వతమైన సాంస్కృతిక జీవన విలువలతో స్వత్వాన్ని, స్వతంత్ర భావనను, దేశభక్తిని, భారతమాత పట్ల ఉండేటువంటి భక్తిని, శ్రద్ధని ఇనుమడింపజేశారు. ఎంత కష్టపడుంటారో. వెళ్ళిపోయిన వారందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కూర్చున్నటువంటి పెద్దలు కూడా నేను వారి పాదాలకు నమస్కరిస్తున్నాను. అంటే గుర్రం జాషు గారు చూడండి, ఎన్నో సమాజంలో ఎన్నో కష్టాలు పడ్డప్పటికీ కూడా సింధు గంగా నది జలక్షీరమెప్పుడు కురిసి బిడ్డలు పోషించుకొనుచున్న పచ్చి బాలంకరాలు మా భారతమాత, మాతలకు మాత సకల సంపత్ సమేత భారతమాత. గుర్రం జాషువా గారు ఆర్ఎస్ఎస్ స్వయంసేవ కాదు, నాకు తెలిసినంతవరకు జాతీయ సాహిత్య పరిషత్ కాదు. కానీ గుర్రం జాషువా గారు ఈ భారతమాత బిడ్డడు, ఒక శ్రేష్టమైన సాహితీవేత్త. జంధ్యాలయ పాపశాస్త్రి గారు ఏ విదేశీ బ్రిటిష్ సామ్రాజ్యం మనను కూకటి వేలతో పగిలించి మన సమాజాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందో మనం గమనించవలసింది. ఎక్కడెక్కడ చర్చ వెళ్ళిందో ప్రపంచంలో ఆయా దేశాలు కాలగర్భంలో కలిసిపోయాయి. అమెరికా మొదట్లో క్రైస్తవ దేశం కాదు, ఆస్ట్రేలియా మొదట్లో క్రైస్తవ దేశం కాదు, న్యూజిలాండ్ మొదట్లో క్రైస్తవ దేశం, ఇంకా అనేక దేశాలు ఉన్నాయి. యూరప్ నుంచి బయలుదేరిన తర్వాత ఆయా దేశాలు కాలగర్భంలో, జాతులు కాలగర్భంలో కలిసిపోయాయి. ఎక్కడెక్కడ ఇస్లాం ప్రవచనం ప్రవహించిందో ఆయా దేశాలు కనుమరుగైపోయాయి. కానీ ఒక్కటే భారతదేశం ఒక్కటే 800 పాటు ఆక్రమణ తర్వాత కూడా 250 ఏళ్ల పాటు పరిపాలన తర్వాత కూడా భారతదేశంగా నిలబడింది. కారణము సాహితీ పరంపర, సాంస్కృతిక పరంపర. అందుకన్నా జంధ్యాల పాపశాస్త్రి గారు పచ్చని చేలతో, పసిడి కుచ్చిళ్లతో అన్నపూర్ణగా జనులను ఆదరించిన మాత, అన్నపూర్ణగా జనులను ఆదరించిన మాత, బొత్సులు ఇంగ్రేజీలు రెచ్చిపోయిన కథను బిచ్చగత్తగా మారమా పిచ్చి భారతమాత. భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారుని గడుసరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగయగట్టి. తుమ్మల సీతారామ శాస్త్రి గారు అన్నారు, గోలకొండని రత్నకోశమట, కోహినూరిని జడలో పువ్వట, నమో హిందూ మాత సుజాత, నమో జగన్మాత, నమో భరతమాత. తెలుగులో రాసినప్పటికీ, తమిళంలో రాసినప్పటికీ సుబ్రహ్మణ్య భారతి గారు తమిళంలోనూ, తెలుగులోనూ, మరాఠీలోనూ, హిందీలోనూ, బంగాల్లోనూ భారతమాతయే. సంకీర్ణత లేదు, రీజనల్ ఫీలింగ్ ఉండవలసిందే, కానీ రీజనల్ దురభిమానం లేదు ఆ రోజుల్లో. ఇవాళ మొదలైంది మనం గమనిస్తున్నాం, మనం బాధపడుతున్నాం. అలా కవులు, రచయితలు సురవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాశారు. ఆంధ్రుల సాంఘిక చరిత్రని ఐఏఎస్, ఐపీఎస్ వారికి టెక్స్ట్ బుక్గా పెట్టారు. ఇలా ఎన్నో విశేషాలు రాశారు వాళ్ళందరూ. నైజాం యొక్క రక్కసి కొరల నుండి ఇక్కడ ఉండేటువంటి మన తెలుగు, మన హిందూ సమాజాన్ని కాపాడడానికి సమాజాన్ని చైతన్యం చేశారు. అలా మనందరికీ తెలుసు. చాకలి ఐలమ్మ, కొమరం భీం గారి పేరు తెలుసుకుంటాం. చాకలి ఐలమ్మ లాంటి వనితలు, మహిళలు కూడా ఇలా సమాజాన్ని మేలుకొల్పుతూ సాహిత్యం చూడండి. మాలపల్లి రాశారు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు. మళ్ళీ మళ్ళీ చదవాలి, నేను మళ్ళీ చదువుతాను. మిమ్మల్ని అందరినీ చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మాలపల్లిలో రామదాసు మాలదాసరి అతన్ని మతం మార్చాలని ప్రయత్నం చేస్తారు చాలా అద్భుతంగా. మాలదాసరి రామదాసు యోగ్యుడు. చూడండి, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు జీవించిన సమయంలో మన దేశంలోనే మాలదాసుడు ఎంత యోగ్యుడో, ఎంత విద్యావంతులో, ఎంత సంస్కారవంతులో, ఎంత నిష్ఠావంతులో, ఎంత జాతీయ ధార్మిక నిష్ఠ గలవారో మనం అర్థం చేసుకోవాలి. అందుకని బ్రాన్సన్ అనేటువంటి ఒక క్రైస్తవ పాదరి మధ్యలో సంవాదం మొదలవుతుంది. ఊరు మధ్యలో మనందరికీ తెలిసి ఎలా మాట్లాడతారు, ఓ దేవుడా, ఓ పాతకుండలారా, కొత్తకుండలారా మాట్లాడుతుంటారు. సహజంగా మాట్లాడేటప్పుడు దేవుడు ఒక్కడే, కానీ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉంది. కానీ ఈ ముగ్గురు కలిసి దేవుడు ఒక్కడే అన్నాడు ఆయన, బ్రాన్సన్ గారు. మన రామదాస్ గారు అన్నారు, అయ్యా మరి క్రైస్తవ మతంలో ముగ్గురు దేవుల్లో ఒక్కడే దేవుడు అన్నారు. బ్రాన్సన్ గారు అన్నారు, ముగ్గురు వ్యక్తులే కానీ దేవుడు మాత్రం ఒక్కడే అన్నారు. రామదాస్ అన్నారు, బావో మేము కూడిగా నేర్చుకున్నాము, 1 1 3 అవుతాయని మార్చుకోమంటారా అని అడిగాడు. అతను అన్నాడు, త్రితత్వం యొక్క స్వభావం మీకు అర్థం కాదులే అన్నాడు ఆయన. అంటే రామదాస్ గారు అన్నారు, మీరు చెప్పినటువంటి ముందు వ్యక్తులు 3 తత్వాలయ్యా, ఈశ్వర తత్వం, రక్షక తత్వం, కరుణాతత్వం అన్నాడు. వాటి బుర్ర దిగిపోయింది. అదంతా మీకు అర్థం కాదు, ఇది నమ్మండి అన్నాడు ఆయన. మరి నమ్మకపోతే వాళ్ళకి రక్షణ ఉండదు అన్నాడు ఆయన, బ్రాన్సన్ గారు. రామదాస్ అన్నారు, సువార్త వినని వాళ్ళకి అదేమిటి అన్నాడు ఆయన. వాళ్ళ సంగతి బైబిల్లో చెప్పలేదు అన్నాడు ఆయన. రామదాస్ అన్నారు, ఓరి నువ్వు సహేతుకంగా చెప్పలేకపోయావే, నీదెవరు వింటారయ్యా బాబు, చూడు బలవంతంగా ముక్కు ముయించి వస్తున్నావు అన్నా, కానీ ఓం భూ స్వహ అని మాత్రం అనిపించలేవు. ఇది సంవాదం మాలపల్లిలో ఉన్నో లక్ష్మీనారాయణ గారు రాశారు ఆ రోజుల్లో. ఇవాళ కూడా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. సాహిత్యం ఇది. ఒక సాహిత్యం పుస్తకంలో ఒక సంస్కృతిని, ఒక ధర్మాన్ని ఎవరిని దూషించకుండా, ఆయన ఎవరిని, రామదాస్ ఎవరిని దూషించలేదు. అలా మన జాతిలో, మన జాతీయ జీవనంలో స్వతంత్ర సంగ్రామం జరిగింది. 1957 స్వతంత్ర సంగ్రామం జరిగింది. సంగ్రామంలో చరిత్ర అంతా మనకు తెలుసు. అందులో ఒక ప్రధాన ఘట్టం అర్థం కావాల్సింది ఏమిటంటే, ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో నానాసాహెబ్ పీష్వా, ఝాన్సీ రాణి యొక్క నేతృత్వంలో యావత్తు సమాజం కదిలింది. ఇది అర్థం చేసుకోవాలి. కేవలం రాజులు కాదు, కేవలం సైన్యం కాదు, యావత్తు సమాజం కదిలింది. సుమారుగా 90 ఏళ్ల పాటుగా ఆంగ్లేయులు మన సమాజాన్ని జరగలాగా రక్తాన్ని పీల్చిన తర్వాత
వాళ్ళు అనుకున్నారు ఈ సమాజం నష్టపోతుంది అనుకున్నారు. కానీ 57లో స్వతంత్ర సంగ్రామం జరిగిన తర్వాత వాళ్ళు అన్నారు, ఏమిటిది ఈ దేశం యొక్క ఈ సమాజం యొక్క విశిష్టత ఏమిటి, ఎక్కడ ఉంది దీని ప్రాణశక్తి? సమాజము, ధర్మము, సంస్కృతిలో ఉంది. దీన్ని గమనించారు. కానీ ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏదైతే స్వతంత్రం అన్నామో విద్యా విధానాన్ని మార్చారు. 3 రకాలుగా సమాజాన్ని మన దేశానికి ద్రోహం చేశారు. ఒకటి, మనను జాతీయత నుంచి విముఖులం చేయడం. చూడండి, అప్పుడు ఆర్య ద్రవిడ సిద్ధాంతం వచ్చింది. కోట వెంకటాచలం గారు చూడండి, అప్పుడే ఆ రోజుల్లోనే కోట వెంకటాచలం గారు ఆర్య ద్రవిడ సిద్ధాంతం అనేది వీటి చెప్తున్న శుద్ధ తప్పు, సహేతుకంగా, తర్కబద్ధంగా, శాస్త్రబద్ధంగా, చారిత్రకబద్ధంగా నిరూపించారు. పుస్తకాలు ఉన్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్యులు బయట నుంచి వచ్చారు, శుద్ధ తప్పు అని స్పష్టంగా చెప్పారు. కానీ ఇప్పటికీ వాగేవాళ్ళు వాగుతూనే ఉన్నారు. కాబట్టి ఆర్యులు బయట నుంచి వచ్చారు, ద్రావిడులు బయట నుంచి వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు బయట నుంచి వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, అంతకుముందు ఇస్లామీయులు వచ్చారు, మీరు వచ్చారు, మేము వచ్చారు. తుంబి చోరే, హంబి చోరే. మీరు దొంగలే, మేము దొంగలమే. దాన్ని నన్నే మేధావులు మన దేశంలో చాలా మంది ఉన్నారు ఈరోజు. అది ఇది హిందువులు గుడికి వెళ్ళేవాళ్ళు, బొట్టు పెట్టుకునే వాళ్ళు, సంధ్య వార్చేవాళ్ళు. అంటే డీనేషనలైజేషన్, డీకల్చరైజేషన్, మన సంస్కృతికి విముఖం చేయడం, ఇదంతా పనికి మాలేదు. అప్పుడు చూడండి, పురాణాలంటే మన తెలుగు ప్రాంతాల్లో ఎక్కువ మాట్లాడతాయి. పురాణాలు చెప్పగలంటారు. అంటే పురాణాలు పనికి మాలేవా? పురాణము చరిత్ర, పురాణము వైజ్ఞానిక శాస్త్రము. పురాణం అంటే మనం చదవలేదు, మన బుద్ధి తప్పితే చదివితే పురాణము, శాస్త్రము, చరిత్ర, విజ్ఞానము. కానీ పుక్కడి పురాణంగా ప్రారంభం చేసేసారు. మన సంస్కృతి ఈ భూమి పట్ల, ఇక్కడుండే పండగల పట్ల, ఇక్కడుండే మహాపురుషుల పట్ల, ఇక్కడుండే భాష పట్ల. ఇప్పుడు మీరు చూడండి, మనం ఇద్దరం తెలుగు వాళ్ళు కలుస్తామా? కలిస్తే ఇంగ్లీష్లో మాట్లాడుతాం. ఎంత ఆనందంగా ఉంటుంది. ఇంగ్లీష్ భాషను గౌరవించాలి. నేను అవమానపరచడం లేదు. ఇంగ్లీష్ భాషలో నేను కూడా మాట్లాడతాను. కానీ ఇంగ్లీష్ భాషకు మనం బానిసలమైపోయాం. ఇంగ్లీష్ మాట్లాడితే, ఆంగ్లం మాట్లాడితే కానీ నాగరికుడు కాదు అనే అపోహ ఇప్పటికి మనలో చాలా మందిలో ఉంది. ఇంకంతకంటే ముఖ్యం ఏంటంటే, ఆంగ్ల భాష లేకపోతే విజ్ఞాన శాస్త్రం రాదనే భ్రమ మనలో ఇప్పటికి ఉంది. జర్మనీ వాళ్ళు ఆంగ్లంలో చదువుకోరు, ఫ్రెంచ్ వాళ్ళు ఆంగ్లంలో చదువుకోరు, రష్యా వాళ్ళు ఆంగ్లంలో చదువుకోరు, అసలు మాట్లాడారండి. ఈరోజు కూడా ప్రపంచంలో శ్రేష్టమైన శాస్త్రవేత్తలు ఇజ్రాయెల్ వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు కాదు. కానీ ఈ రోజుకి మన తల్లిదండ్రులకి ఆయన చెప్తారు, మన వాళ్ళు ఏం చెప్తారు, సార్ నాకు ఇష్టమే సార్, మా ఆవిడ ఒప్పుకోదంటారు. ఆయన అక్కయ్యలు వేరే ఒప్పుకోపడకండి, మా ఆవిడ తోలు తీసేస్తుంది, మా ఆవిడ తెలుగు మీడియం చేద్దామండి. భ్రమ. మనల్ని మోసం చేశారు, మనల్ని దోపిడీ చేశారు. మన భాష పట్ల స్వాభిమానము. మన భాషలో పిల్లలు చదువుతుంటే అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగా సజ్జనుండు పలుకు చల్లగాను అని పిల్లాడు పాడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మరి పాడమే. గంగ గోపాలు అని పాడుతుంటే ఎంత ఆనందంగా ఉంది. పాడడమే. ఏదో అరుదుగా ఉంటుంది ఎగ్జిబిషన్, మన ప్రదర్శన ఇలాగా. కానీ సంస్కృతి పరంగా మన సమాజాన్ని నిర్వీర్యం చేశారు. అలా మన సమాజాన్ని నష్టపరుస్తూ బ్రిటిష్ వారు హిందూయిజేషన్, మనని హిందువులుగా లేకుండా చేశారు. ఎలా చేశారు? గోండులు హిందువులు కాదు, గిరిజనులు హిందువులు కాదు, తమిళులు హిందువులు కాదు, తెలంగాణ, ఆంధ్ర మేము చేయకపోతే మేము విడిపోతాం దేశం నుంచి. ఇక్కడిది ఇది. ఇక్కడ పోతున్నాం మనం. ఒక భాష పేరుతో, భాషలో భాష పేరుతో, ఒక ప్రాంతం పేరుతో, ఒక సంప్రదాయం పేరుతో లింగాయతులు హిందువులు కాదు, నవబౌద్ధులు హిందువులు కాదు. అసలు హిందువులు అంటే మీరు కొద్దిమంది మాత్రం. హిందువులు అంటే కేవలం ఇవాళ అగ్రవర్ణాలుగా పిలువడే కొద్దిమంది హిందువులు, మిగతా అందరూ కొట్టాడరా హరిజనులు హిందువులు కాదు. ఇవన్నీ ఏమిటంటే వీటిని ఇంగ్లీష్ వాళ్ళు వికసింపజేశారు. ప్రొఫెసర్ కేఎస్ లాల్ గారని మన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్గా ఉండేవారు. ఆయన పుస్తకం రాశారు, ద పొజిషన్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ మీడియవల్ ఇండియా అని. 1911వ సంవత్సరంలో జనగణన జరిగింది. ఇంగ్లీష్ వాళ్ళు చేశారు. ఆ జనగణన ప్రకారంగా నాగా, కూకి, అహో, బోడో, జయంత్య హిల్స్ నుంచి ప్రారంభం చేస్తే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, రెడ్డి, విలమ, గానుగ, మాల, మాదిగ అందరి పేర్లు మొత్తం పుస్తకం 2 సార్లు చదివాను.
అందరి పేర్లు మొత్తం అన్ని కులాల పేర్లు అన్ని వృత్తుల పేర్లు రాసి వీరందరూ హిందువులే. ఇది ఇంగ్లీష్ వాళ్ళు ప్రకటించింది తెలంగాణ లెక్క ప్రకారంగా. కారణం వీళ్ళందరూ కూడా భూమిని పూజిస్తారు, అగ్నిని పూజిస్తారు, సూర్యుని పూజిస్తారు, గంగను పూజిస్తారు, ప్రకృతిని పూజిస్తారు. 2019-20 కూడా వచ్చేసరికి మొత్తం మారిపోయిందండి. వీళ్ళు అబారిజినల్స్, వీళ్ళు మూల నివాసులు, ఇలా గిరిజనులే మూల నివాసులు. ఇప్పటిదాకా తెలియదు. నిన్న బతికిపోయాం. నవంబర్ 15వ తేదీన జనజాతి గౌరవ దినాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2.5 లక్షల మందితో భోపాల్లో కార్యక్రమం జరిగింది. బిర్సా ముండా జన్మదిన రోజున బతికిపోయాం మన దేశంలో. చూడండి, దీని ఏమిటంటే దృక్పథాన్ని మార్చడము, నేరేటివ్ డిస్కోర్స్ మార్చడము. ఇప్పటికి మన దేశంలో మన సమాజాన్ని చిన్నాభిన్నం చేయడానికి, మనంగా కాకుండా పోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఎవరెవరైతే సంస్కృతి వ్యతిరేకంగా పనిచేస్తారో ప్రొఫెసర్లు, వాళ్ళ అల్లుని అమెరికా పంపించడం, వాడికి మొత్తం పారితోషికం ఇవ్వడం, వాళ్ళకి సన్మానం ఇవ్వడం, వాళ్ళకి పద్మశ్రీ ఇవ్వడం, వాళ్ళకి పూర్తిగా అన్ని రకాల సహకారం చేయడం, ఎస్టాబ్లిష్ చేయడం వాళ్ళందరినీ. ఇలా సమయంలో ఇప్పుడు స్వతంత్రం కొరకు మనం ముందుకెళ్ళాలి. అందుకని స్వతంత్రం ముందుకెళ్తున్నప్పుడు స్వతంత్ర భారత చరిత్రని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. పూజ్యులు గాంధీజీ యొక్క నేతృత్వంలో మన సమాజం మేల్కొన్నది. వారికి మనందరం రుణపడి ఉన్నాం. కానీ పూజ్యులు గాంధీజీ రాకముందు లాల్ పాల్ యొక్క నేతృత్వంలో సమాజం ఉర్రుతూనూగింది. స్వరాజ్యమున జన్మహక్కని గర్జించారు లోకమాన్య తిలక్ గారు. 1905లో బ్రిటిష్ వారు కుట్రపండి బెంగాల్ని విభజించే ప్రయత్నించారు పరిపాలన సౌలభ్యం పేరుతో. తప్పు అది. హిందూ ముస్లిం బెంగాల్గా 5లో జరిగిన తర్వాత ఆంగ్లేయ ప్రభుత్వం ఈ దేశం నడుస్తుంది. మన దేశం బానిసత్వంలో ఉంది. కానీ 1905లో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పులు వదిలేసి పాదచారి అయి నడుస్తూ రక్షాబంధన్ రోజున బానిసాల దగ్గర రక్ష కట్టుకొని పాదయాత్ర చేశారు. అప్పుడు వచ్చింది ఆనందమఠం నుంచి వందే మాతరం, తొమ్మిది దుర్గా దశ ప్రణధారిణి కమలాకమలధారిణి వాణీ విద్యాదాయిని, అమలాం అతులాం కమలాం ధరణీం అని. మా నీవు తల్లి దుర్గ శక్తి స్వరూపిణి దుర్గా. మా నువ్వు జ్ఞాన స్వరూపిణి సరస్వతివి. మా నువ్వు సంపత్తి స్వరూపిణి లక్ష్మి దుర్గా సరస్వతి. అమ్మను విడగొట్టరాదు, పొలం పంచుకోవచ్చు. 1905లో 1906, 1907, 1908, 1909, 1911 వరకు జరిగింది. ఆంగ్ల ప్రభుత్వం కొనసాగుతోంది. ఆంగ్ల ప్రభుత్వం ఓడిపోయింది. భారతీయ సమాజం గెలిచింది. అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో అద్భుతమైన విషయం ఇది. అదే ఈ దేశంలో 47లో ఆంగ్ల ప్రభుత్వం వెళ్ళిపోయింది, ఆంగ్ల రాజ్యం వెళ్ళిపోయింది. భారత సమాజం ఓడిపోయింది. భారతదేశం ఖండించబడింది. కారణం ఏమిటి? బండారు సదాశివరావు గారు పుస్తకంలో రాశారు. వారు ఒరిజినల్ మేధావులు కాబట్టి. పూజ్యులు గాంధీజీ రంగప్రవేశం చేయకముందు స్వరాజ్య సంగ్రామ దృశ్యంలో భారతమాత మాతృభూమి అఖండ లక్ష్యంగా ఉంటుంది. మా తెరలే జీంగే తెరలే మరింగే. అమ్మా నీకోసం జీవిస్తాము, నీకోసం మరణిస్తామమ్మా. తిండి కోసం కాదు మరణించేది, డబ్బుల కోసం కాదు మరణించేది, గుడ్డల కోసం కాదు మరణించేది. అమ్మా అన్నారు. మధ్యలో సత్యం అహింస శ్రేష్టమైన మానవ జీవన గుణాలు. కానీ సత్యం అహింస ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ కానీ, నాకు కానీ, మీకు కానీ అందరికీ సమానం కావు, అసంభవం అని. మనం మాట్లాడే సత్యంలో డిగ్రీ వేరువేరుగా ఉంటుంది, గుర్తుంచుకోండి. కానీ మాతృభూమి పట్ల ఆత్మార్పణ, సమర్పణ, సంఘర్షణ ఇది అందరికీ సమానంగా ఉంటుంది. 1920 తర్వాత మాతృభూమి అఖండ ఆదర్శంగా పక్కకు తొలగిపోయింది. సత్యం అహింస ఆదర్శమయ్యాయి. సత్యం అహింస ఆదర్శమైనవి కాదు, జీవన విలువలు. బండారు సదాశివరావు గారు ఎక్కడో స్వర్గంలో ఉన్నారు, చాలా వివరంగా వివరించారు. ఆ దృష్ట్యా స్వరాజ్య సంగ్రామంలో మాతృభూమి పట్ల భక్తి శ్రద్ధ కలుగుతున్న సమయంలో సుభాష్ బాబు తన పురుషార్థంతో కాంగ్రెస్ పదవి గెలిచిన తర్వాత, అక్కడుండే పరిస్థితుల వల్ల రాజీనామా చేసిన తర్వాత, 1 సంవత్సరం అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో సుభాష్ బాబుకి వారి మనసులో నిరాశ చోటు చేసుకుంది. అప్పుడు జీవి సుబ్రహ్మణ్యం గారు, మన పెద్దలు కవి వారు లేని ఇప్పుడు వారు అన్నారు, సావిత్రి నవలలో ఆ సావిత్రి ఒకసారి యమ సదనానికి వెళ్ళింది. చూడండి, యమ సదనానికి వెళ్ళిన సావిత్రి తన భర్తని సత్యవంతుని బ్రతికించుకుంది. ఎలాగైతే సావిత్రి
యమ సదనానికి వెళ్ళి తన భర్తను బతికించుకుందో అలా మన స్వరాజ్యాన్ని బతికించుకోవాలి అని సావిత్రి నవల నుండి ప్రేరణ పొందారు. అందుకని ఉద్ధామ్ సింగ్, సావర్కర్జీ నేతృత్వంలో మదన్లాల్ ధింగ్రా తమ యొక్క సమరం యొక్క వేదికని బ్రిటిష్ లండన్లోకి మార్చారు. చూడండి, ఆ తర్వాత ఉద్ధామ్ సింగ్, మదన్లాల్ ధింగ్రా బలిదానం అయిపోయింది. ఉద్ధామ్ సింగుడు సరే డయ్యర్ని కాల్చేశాడు. కాల్చున్నప్పుడు ఆయన అక్కడ పట్టుకున్నారు, పారిపోలేదు. ఆయన చెప్పారు, నిన్ను కాల్చకపోతే నా హిందుస్థాన్కి అవమానం కలుగుతుంది, నేను ప్రతీకారం తెచ్చుకున్నాను, నా మాతృభూమి కోసం జీవించి మరణించబోతున్నాను, నాకు ఆనందంగా ఉంది. ఇది విన్న తర్వాత సుభాష్ బాబుకి ఆత్మవిశ్వాసం కలిగింది, మరి ఒక ఆశ కలిగింది. ఆ తర్వాత మనకు తెలుసు ఆజాద్ హిందూ ఫౌజ్ నిర్మాణం కోసం ఎలా ప్రయత్నం చేశారు, సావర్కర్ ఎలా సహకరించారు. సుమారుగా 10 లక్షల మంది హిందువులను రాజులో సైన్యంలో చేర్చారని చెప్తుంటారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అనేక మంది మన భారతీయులు అక్కడ జైల్లో బందీలుగా పట్టుబడిన తర్వాత సుమారుగా కొన్ని వేల మంది అక్కడ జపాన్ దగ్గర, జర్మనీ దగ్గర, బ్యాంకాక్లో 32,000 30,000 మంది 50,000 సైన్యాన్ని ఏర్పాటు చేశారు ఆజాద్ హిందూ ఫౌజ్. సుభాష్ బాబు అక్కడికి వెళ్ళి ఆజాద్ హిందూ ఫౌజ్ ప్రారంభం చేసిన తర్వాత న్యాయంగా 1943వ సంవత్సరం 21 అక్టోబర్ తేదీ మనకు స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడింది. మొదటి స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడింది. ఈ స్వతంత్ర ప్రభుత్వాన్ని జపాన్, జర్మనీ, కొరియా, ఇటలీ, చైనా, ఐరిష్ రిపబ్లిక్ గుర్తించాయి, మర్చిపోవద్దు. 43 డిసెంబర్న 30వ తేదీ సుభాష్ బాబు అండమాన్లో అడుగుపెట్టారు. అండమాన్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆ తర్వాత ఇంఫాల్, మొయిరాంగ్లో మహాసంఘర్షణ జరిగింది. ప్రారంభంలో పెద్దలు జపాన్తో కుమ్మక్కయ్యారు కాబట్టి సుభాష్ బాబుని దేశద్రోహి అని విమర్శించారు. సుభాష్ బాబు అక్కడ ప్రకటన చేశారు భారతీయ ప్రజలకి, జపాన్ ఎప్పుడైతే అమెరికాకు వ్యతిరేకంగా, బ్రిటన్ వ్యతిరేకంగా నిలబడిందో అప్పుడే జపాన్తో నేను స్నేహం చేశాను. భారతదేశ స్వతంత్ర కొరకు నేను స్నేహం చేశాను, నేను దేశద్రోహిని కాదు. అలా సమాజాన్ని మేలుకొల్పినట్టు సుభాష్ బాబు రాసబిహారీ బోస్ యొక్క సహకారంతో, మిగతా వాళ్ళ సహకారంతో ఆజాదీ హిందూ ఫౌజ్తో విజయాన్ని సాధించి మన సమాజాన్ని మేలుకొల్పారు. ఆ సమయంలో కూడా గమనించాలి, బొంబాయిలో నావికాదళం తిరుగుబాటు చేసింది. ఫిబ్రవరి 6-7 తేదీల్లో నావికాదళం తిరుగుబాటు చేయగానే ఆంగ్లేయులు ఆశ్చర్యపోయారు. ఆంగ్ల సైన్యం వచ్చి నిలబడింది, ఆంగ్లేయ ప్రభుత్వం బెదిరించింది వారిని. మన భారతీయ సైన్యం ఎవరైతే ఆంగ్లేయ దగ్గర భయపడలేదు, మళ్ళీ మరో ఫైరింగ్ అన్నారు. అప్పుడు ఆంగ్లేయులు యుద్ధాన్ని ఆపండి అన్నారు, లేదు ఆపమన్నారు. బొంబాయి మొత్తాన్ని బాంబింగ్ చేసి ధ్వంసం చేస్తామన్నారు. చూడండి, బొంబాయి సామాన్య ప్రజానికి మధ్య కూడా బొంబాయిలో సముద్ర తీరానికి వెళ్ళి బహిరంగంగా ప్రకటించారు, బొంబాయి విధ్వంసమైన పర్వాలేదు, మరో ఫిరంగి కొన్నారు. అప్పుడు సర్దార్ పటేల్ మధ్యలో వచ్చి ఇంగ్లాండ్ వాళ్ళతో మాట్లాడి ప్రజలకు హామీ ఇచ్చారు, సైన్యానికి హామీ ఇచ్చారు. అప్పుడు ఫైరింగ్ నిలుపుదల చేశారు. ఈ మొత్తం ప్రయత్నం వల్ల ఒక పక్కన పూజనీయ గాంధీజీ అహింసా సత్యాగ్రహము మేల్కొల్పడము, రెండో పక్కన ఆజాద్ హిందూ ఫౌజు, మదన్లాల్ ధింగ్రా వీళ్ళందరి యొక్క త్యాగము, బలిదానము, పురుషార్థము, సంఘర్షణ. ఇంకొక పక్కన బొంబాయి లాంటి చోట సామాన్య ప్రజానికము, నౌకాదళం యొక్క తిరుగుబాటు. వీటన్నిటి వల్ల మనకు స్వరాజ్యం వచ్చిందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇది ప్రధానమైంది. ఒక జాతిలో గెలుపు ఓటములు సహజం, కానీ జాతి సంఘర్షణ ప్రవృత్తి మర్చిపోకూడదు. ఏ జాతిలో సంఘర్షణ ప్రవృత్తి పోతుందో, ఏ జాతిలో సామాన్య ప్రజానికం సుఖలాలసులవుతారో, ఏ జాతిలో సామాన్య ప్రజానికం కేవలం భోగభాగ్యాల కోసమే జీవిస్తారో, కేవలం పదవుల కోసమే జీవిస్తారో, ఆ జాతికి ప్రగతి ఉండదు. ఇవాళ మనందరి యొక్క ప్రయత్నం ఏమిటంటే, డిఎస్ కొఠారి గారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా పనిచేసేవారు అన్నారు, మన భారతీయ మేధావుల యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ కేంద్ర బిందువు భారతదేశం బయట ఉంది, యూరోప్లో ఉంది, అది కేంద్రం భారతదేశంలోకి రావాలన్నారు ఆయన. అందుకని ఆంగ్లేయులు మన మీద అన్ని రంగాల్లో ఆక్రమణ చేశారు. మన జాతిని ఈ దేశం లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేశారు. ఇవాళ కూడా మెకాలే చెప్పినట్టుగా
రంగులో భారతీయులు, ఆకారంలో భారతీయులు, బుద్ధిలో మనస్సులో భారతీయులు కాదు. అట్లాంటి కోట్ల సంఖ్యలో భారతీయులు ఉన్నారు, మరిచిపోవద్దు. ఇవాళ మన మీద బాధ్యత స్వతంత్రము. వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, వైద్య రంగంలో చూడండి, ICMR WHO వాళ్ళు ఆయుర్వేదాన్ని అంగీకరించరే. అలోపతి గొప్ప శాస్త్రము, కానీ అలోపతిలో ఈ రోజు వరకు కూడా కరోనాకి ఈ మందుని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. ప్రయోగం చేశారు, స్టెరాయిడ్స్ వాడారు, అనేక మంది బతికినప్పటికీ శరీర సర్వనాశనం అయ్యేప్పటికీ కారణము విదేశీయులకు ఆధిపత్యం, విదేశీ బానిస మనస్తత్వం. సర్జరీలో అటువంటి పరిశోధనలో చాలా గొప్పది ఆయుర్వేదం. మన అలోపతి తప్పకుండా చాలా గొప్పది, నతమస్తకం కావాలి. కానీ మన ఆయుర్వేదం కూడా చాలా గొప్పదే. ఇక్కడ ఆయుర్వేదం కానీ మన వ్యవసాయం, ఇవాళ మన వ్యవసాయము రసాయనిక ఎరువులు లేకుండా మన వ్యవసాయం ప్రపంచానికి భిక్ష పెట్టాము. మనము మళ్ళీ పెట్టాలి మనం తప్పకుండా. విజ్ఞాన రంగంలో, కుటీర పరిశ్రమల్లో ఇంగ్లీష్ వాళ్ళు రాకముందు మనం బానిసలం కావచ్చు, స్వతంత్రాన్ని కోల్పోవచ్చు, కానీ మనం బీదవాళ్ళం కాదు. మన గ్రామాలు తెలంగాణలో కానీ, మన బెంగాల్లో కానీ, మన గ్రామాలు ధనవంతమైన గ్రామాలు, మన గ్రామాలు నిర్వీర్యం అయిపోయాయి. మనకు కూడా హైదరాబాద్ పెరుగుతుంటే, వరంగల్ పెరుగుతుంటే ఎంత ఆనందం భుజాలు ఎగరేస్తాం కాదు. అర్బనైజేషన్ ఇస్ అ కర్స్ ఇన్ అవర్ కంట్రీ. నగరముల పెరుగుదల ఇది ఒక అభిశాపం మన సమాజానికి. మన గ్రామాలు పెరగాలి, గ్రామ సీమల్లో విద్య, వైద్యము, కుటీర పరిశ్రమలు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ వృత్తి నేర్పాలి. ఆ రకంగా ఆర్థిక అభివృద్ధిని మనం చెందాల్సిన అవసరం ఉంది. అది స్వదేశీ స్వతంత్రం అంటే. అటువంటి స్వతంత్ర భావన అన్ని రంగాల్లో రావడం కోసమని కొన్ని సంస్థలు పనిచేస్తాయి. కొందరు ఇక్కడ కూర్చున్న సంస్థలు తెకపోవచ్చు, మీరు విడివిడిగా ప్రయత్నం చేయొచ్చు. అలా పరిశోధన చేస్తూ డాక్యుమెంటేషన్ చేయాలి, అలా తర్కబద్ధంగా శాస్త్రబద్ధంగా నిరూపణ చేయాలి. అలాంటి సాహిత్య రంగాలలో సాహిత్యం సమాజాన్ని మెలుకొల్పాలి. అలాంటి ప్రయత్నంలో మనందరం ఉన్నాం. ఆ ప్రయత్నంలో మనందరికీ శక్తినివ్వని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ కార్యనిర్వాహకానికి నా నమస్సులు తెలియజేస్తూ సెలవు. నమస్తే.